వెటనరీ జేడి నిన్న ఎవరైతే డ్యూటీకి సక్రమంగా పోయినటువంటి లక్ష్మీనరసయ్య పవన్ కుమార్లకు అతను ఎంక్వైరీకి రావడం జరిగింది. అయితే మేము వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు వ్యక్తిగతంగా లేవు. అయితే జేడీ గారు చేసినటువంటి విచారణ సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా డివైఎఫ్గా మేము అడుగుతున్నాం. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులైతేనేవి, అదేవిధంగా పశువులు, మేకలు, గొర్రెలు చనిపోయినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అర్జీలు జేడీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే చెన్నకేశంపల్లిలోకి వచ్చిన తర్వాత చెన్నకేశంపల్లిలో ఉన్నటువంటి కొందరు రైతులు తీసుకొచ్చి బహిరంగ విచారణ చేపట్టడం ఇది సరైనది కాదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అయితే గత 5 సంవత్సరాల నుండి కూడా చెన్నకేశంపల్లి వెటర్నరీ హాస్పిటల్లో మూతవేయడం జరిగింది. అదేవిధంగా ఈ లక్ష్మీనరసయ్య వచ్చిన తర్వాత కూడా గత 4 నెలల నుండి ఉదయం పూట సంతకం చేసి మధ్యాహ్నం పూట మూసివేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారి సమక్షంలో లక్ష్మీనరసయ్య ఒప్పుకోవడం జరిగింది, నేను ఈ రోజు నుండి సక్రమంగా డ్యూటీకి పోతానని చెప్పేసి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి జేడీ గారు అయితే బహిరంగ విచారణ చేపట్టి అతని మీద ఎటువంటి తప్పులు లేవు, అతను సక్రమంగా డ్యూటీకి పోతానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు రెచ్చగొట్టడం పద్ధతి కాదు. అయితే రైతులు అక్కడికి రావడం కారణం ఏంటంటే మీకు పశువులకు లోన్ ఇస్తాము, బర్రెలకు లోన్ ఇస్తాము, గొర్రెలకు లోన్ ఇస్తామని చెప్పేసి కొందరు లక్ష్మీనరసయ్యకు అనుకూలమైనటువంటి రైతులు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అది ఇప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టాలా. గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే రైతులు సంబంధించిన పశువులు చనిపోయినవో అలాంటి రైతులను గ్రామాలకు విచారణ చేయించాలా. అట్లా కాకుండా చెన్నకేశంపల్లిలోనే ఆ ఊర్లో ఉన్నటువంటి లక్ష్మీనరసయ్యకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి బహిరంగ విచారణ చేసి దీనిపైన జేడీ గారి పైన కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరువెంగళాపురం సంబంధించినటువంటి అక్కడ నిన్నటి దినం రావడం జరిగింది. అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలకు విచారణ కాకుండా ఊర్లో ఉన్నటువంటి కొందరు పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు పిలిపించుకొని వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదని, మరి గతంలో వచ్చినటువంటి ఆఫీసర్ సమక్షంలో మేము తప్పులు చేశాము, మా పొరపాటు అయింది, మేము సరిదిద్దుకుంటాము, మేము ఇప్పటి నుంచి డ్యూటీకి సక్రమంగా పోతామని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు డాక్టర్లు కూడా గత అధికారుల సమక్షంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి జేడీ గారు అంటే దీంతో టోటల్ గా చూస్తుంటే ఎవరైతే తప్పు చేస్తున్నటువంటి డాక్టర్లు ఉంటారో వాళ్ళని వెనకేసుకొని వచ్చి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, వాళ్ళకి మెమోలు ఇవ్వకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని కాపాడడానికి ఈరోజు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మేము ఇప్పటికే చెప్తున్నాం, అధికారులను కాపాడడానికి ప్రయత్నిస్తే డివైఎఫ్ఐ మిగతా దళిత ప్రజా సంఘాలు కూడా చూస్తూ ఊరుకోమని కూడా ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఈరోజు గ్రామాల్లోకి పోకుండా వాళ్ళిద్దరిని విచారించినట్టు ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ప్రజలు మద్దతు తెలియజేశారని చెప్పడం అనేది ఎవరిని చూస్తే నవ్వుతుంది దీనికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు గ్రామంలోకి పోరు. ఇప్పుడు బగ్గల్ టౌన్ లో లక్ష్మీనరసయ్య అనే వ్యక్తి మెడికల్ స్టోర్ ఉందా లేదా, అది వాస్తవా కాదా ఒకసారి అక్కడ విచారించండి. అదేవిధంగా హాస్పిటల్ మూసేసిన తర్వాత మెడికల్ స్టోర్ లో అతను వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్కడైతే తిరువెంగళాపురం ఉన్నటువంటి అక్కడ అటెండర్ గా పనిచేసిన వ్యక్తిని కూడా మెడికల్ షాప్ లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మేము చెప్పేది ఒకటే, రైతులకు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లకు ఏర్పాటు చేయండి. ఎవరైతే డ్యూటీకి సక్రమపోకుండా ప్రభుత్వం దగ్గర లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ అంటే ప్రభుత్వాన్ని ఇట జిల్లా అధికారులను మోసం చేసినటువంటి వీళ్ళిద్దరి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తున్నాం. ఇప్పటికైనా ఆ వెటర్నరీ డాక్టర్ జేడీ గారిని విచారణ చేసుకున్న జిల్లా కలెక్టర్ గారు దానికి సపరేట్ ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా గ్రామాల్లో విచారించాలా. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అలాంటి డాక్టర్ ఇద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా జిల్లా వ్యాప్తంగా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వే.